టొమాటోస్ ఒక 6, గ్రీన్ చిల్లీ, క్యారెట్, బీన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. రెడ్ చిల్లీస్ ఒక 10 చాలు. టొమాటోస్ ఒక 6. పచ్చిమిర్చి, బీన్స్ ఇవన్నీ వేసేస్తున్నాం. స్పైసెస్ ముందే వేసేస్తున్నాం. ఈ స్పైసెస్ అన్నీ ఒకటి కొన్ని మునగాకు ఈ కుక్కర్లోకి మార్చేసాను అదంతా, ఎందుకంటే డైరెక్ట్గా విజిల్ పెట్టుకోవడానికి అవుతుంది కదా అని. ఇందులో రెడ్ చిల్లీస్ కూడా వేసాను. మొత్తం టమాటాలు బాగా దగ్గరగా మగ్గుతున్నాయి కదా, మొత్తం అన్నిటిని బాగా కలిపేస్తూ ఉన్నాం. ఈ సోయా చంక్స్ అలాగే కోకోనట్ మిల్క్. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. కొద్దిగా కోకోనట్ మిల్క్ వేసాను, చాలా కొద్దిగా, దగ్గరగా అవన్నీ. కర్డ్ అయినా వేసుకోవచ్చు, కోకోనట్ మిల్క్ లేకపోతే. పెట్టుకున్న గ్రీన్ పీస్ వేసుకుంటున్నాం. ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసాను. కారం నేను తక్కువ తిన్నాను కాబట్టి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కొరియాండర్ పౌడర్, కొరియాండర్ పౌడర్, వాటర్. నేను ఇంత చిన్న గ్లాస్తో రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 3 పెడుతున్నాను. పెద్ద గ్లాస్ అయితే 2 చాలు. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చాలు. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చాలు. మిగిలింది బాగా మిక్స్ చేసేసి సాల్ట్ తగినంత వేసుకొని, సాల్ట్ తగినంత వేసుకొని సాల్ట్ బాగా మిక్స్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి, మర్చిపోకండి. కుక్కర్